విత్తనముగా ఉండాలి. ఈ విత్తనము మనమే అనుకున్నాం. మనమే అనుకున్నాం. ఇప్పుడు మనలో విశ్వాసం ఉంది. మందిరానికి వెళ్తూ ఉన్నాం. మనలో బాప్తిస్మం ఉంది, రక్షణ ఉంది. చాలా మంది లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనమే ఒక విత్తనము లేదా ఒక విత్తు అనుకుంటే, చాలా మంచి నేలలో, చాలా సారవంతమైన నేలలో ఆ విత్తనాన్ని పట్టుకెళ్ళి నువ్వు పాతుకున్నావు. అంటే ఒక విత్తనాన్ని మీ చేతికి ఇస్తే చాలా మంచిదే, చాలా విలువైంది, చాలా నాణ్యమైంది. ఆ అది పట్టుకు వెళ్ళి చాలా శ్రేష్టమైన సారవంతమైన భూమిలో ఆ విత్తనాన్ని ఏం చేసావు? నువ్వు పాతుకున్నావు. పాతుకుని వచ్చేస్తావు. వచ్చిన తర్వాత భూమి సారమైందే, విత్తనం నాణ్యమైంది. నువ్వు పాతి వచ్చేస్తే విత్తనం మొలకెత్తేస్తుందా, ఫలిస్తుందా అని అడుగుతున్నాను. ఏముండాలి దానికి? నీరుండాలి. ఏముండాలి చెప్పండి? నువ్వు ఎంత విలువైన విత్తనమైనా, అది ఎంత సారవంతమైన శ్రేష్టమైన భూమి అయినా, నువ్వు అది పాతిన తర్వాత దానిలోకి జీవం రావాలి. దానిలోకి జీవం రావాలి. అది ఫలించాలి, మొలకెత్తాలంటే ఖచ్చితంగా దానికి ఏం వేయాలి చెప్పండి? నీరు వేయాలి. ఈనాడు చాలా మంది జీవితాల్లో నీరు లేదు. విత్తనాలు ఉన్నాయి, సారమైన భూమి ఉంది, అంటే విశ్వాసం అనే సారమైన భూమి ఉంది, విశ్వాసం ఉంది, అలాగే విత్తనం ఉంది, అంటే నీ ఆత్మీయ స్థితి ఉంది. కానీ ఏమి లేదు చెప్పండి? నీరు లేదు, వాక్యం లేదు. ఈ వాక్యం వినడానికి చాలా మంది హృదయము ఇవ్వడం లేదు, మందిరంలోనికి రావడం లేదు. వాక్యం లేకపోతే నీరు లేని విత్తనము ఎలాగుంటుందో, అది ఎంత గొప్ప విత్తనమైనా కూడా, అది గొప్పదే విత్తనం, మీ భక్తి గొప్పదే, కానీ మీలో ఏముండాలా? అందుకే మీ ఆత్మలను ఉజ్జీవింపజేసేటటువంటి దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని చెప్తుంది. మీ ఆత్మీయ స్థితి బతకాలంటే, మీ దైనందిక జీవితంలో మీరు ఫలింపు పొందాలంటే ఏం సాత్వికంతో అంగీకరించాలట? దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. వాక్యం లేకపోతే సృష్టి లేదు. వాక్యం లేకపోతే సృష్టి లేదు. మనం ఏదో అనుకుంటాం, మన అందం, మన సౌందర్యం, మన బలం, ఈ లోకములో అన్ని మనల్ని నడిపిస్తాయి అనుకుంటా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు అనేటటువంటి వాక్యం నీ జీవితంలో లేకపోతే నువ్వెంత విలువైన వాడివైనా, నీ భక్తి ఎంత విలువైనదైనా కూడా అది ఎండిపోయే అవకాశం ఉంది, అది పాడైపోయే అవకాశం ఉంది. ఏం లేకపోతే? వాక్యం అనే నీరు లేకపోతే. కాబట్టి మీరు మందిరంలోకి వస్తూ ఉన్నారు. కొంతమంది వారి అవకాశాన్ని బట్టి వస్తూ ఉన్నారు.